మీద కూడా ఒక రాజకీయ ముద్ర పడిపోయింది కాబట్టి అదే ఎఫెక్ట్ కదా. అయింది. అప్పుడు ఇక్కడ కూడా రాజకీయ ముద్రలు అవుతున్నాయి కదా. ఉమ్, బేసిక్ గా రాజకీయ ముద్రలు వేసుకోకూడదు పీఠాధిపతులు వీళ్ళు. అవును. ఒకళ్ళు వచ్చారు, ఆశీర్వదించి పంపించు. ఉమ్, నువ్వేమైనా సలహా ఇవ్వదలుచుకుంటే ఇండివిజువల్గా అది బయటికి చెప్పొద్దు. ఉమ్, ఆ సదరు విఐపికి చెప్పగలుగుతుంది, ఇంటర్నల్ గానే చెప్పండి. అవును. మళ్ళీ అది బయట పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ సదరు విఐపికి ఈ స్వామీజీ అనుకూలం అన్న ముద్ర వెళ్తుంది. ఉమ్. అది ప్రమాదకరం కదా. కానీ రాజకీయం వేరు, హిందూ ధర్మం కోసం వీళ్ళు చేసే పోరాటం వేరు కదా సార్. ఈ ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి అందరూ అంటే ఐక్యత కనిపించాలి కదా, అందరూ ఒకే వేదిక మీదకి రావాలి కదా, రాలేకపోతున్నారు. ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇందులో? బేసిక్ గా ఏంటి రీజన్? ముంతాజ్ హోటల్ తప్పించి వేరే రీజన్ ఏమైనా ఉందా? లడ్డూ గురించి ఆ రోజునే మరి అడిగి ఉండాల్సిందిగా. ఆ రోజున ఇందులో సమర్థించారు కదా, ఆ ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఏం మారిందని ఇప్పుడు మారిపోవాలి? తొక్కిసలాట. కరెక్ట్, తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్, ఆ యాక్సిడెంట్, ఆ పైనుంచి పిల్లోడు చనిపోవడం, లేకపోతే మొన్న నాన్ వెజ్ పైకి వెళ్ళడం, ఇవన్నీ ఏంటి వీళ్ళు ప్రస్తావించడంలో తప్పు లేదు. అది ఓ రకంగా అవేర్నెస్ ఉంది హిందువుల్లో అని చెప్పడానికి పనికొస్తుంది. అంటే వీళ్ళు ప్రస్తావించకపోతే అది ప్రస్తావన కూడా రాదు, ఒక్కొక్క సందర్భంలో ప్రస్తావించాలి కూడా. అదే అనేది అక్కడ సమస్యల్లో ఏంటంటే వీళ్ళు కూడా